ప్రస్తుత విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని సిపిఐ నాయకులు విమానాశ్రయం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖ నగరం నుంచి విమానాశ్రయాన్ని తరలించడం సరైన నిర్ణయం కాదని వారు అన్నారు. భోగాపురం విమానాశ్రయం పేరుతో ప్రస్తుత విమానాశ్రయాన్ని మూసివేసే ప్రయత్నాలను విరమించుకోవాలని, దేశీయ విమాన సర్వీసులకైనా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ ఎయిర్పోర్ట్ ను తరలించొద్దు, ప్రజలను కష్టాల్లోకి నెట్టొద్దు, విమాన ప్రయాణికులను కష్టాల్లోకి నెట్టొద్దు, విమాన ప్రయాణికులను కష్టాల్లోకి నెట్టొద్దు. విశాఖ జిల్లా ప్రధానికారికి మోదీ చంద్రబాబు ప్రభుత్వాలు మరోసారి ద్రోహానికి పూనుకున్నాయి. దీర్ఘకాలంగా వాల్తే డివిజన్లో ఉన్నటువంటి కొత్త వలస కిరండోల్ కేకే లైన్ని ఒడిశాకి తరలించి ఈ విశాఖ రావాల్సినటువంటి 11,000 కోట్ల రూపాయల సంవత్సర ఆదాయాన్ని దెబ్బతీశాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మీద పడ్డాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసేయడం కోసం రంగం సిద్ధం చేశాయి. మేము విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా తీర్చిస్తాం, డెవలప్ చేస్తాం. మాది కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఈ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిరోజు కొడుతున్నారు. ఒక పక్క అభివృద్ధి చేస్తామని చెప్పి ఉన్న అభివృద్ధిని ధ్వంసం చేయడం కోసం పూనుకున్నారు. 60 సంవత్సరాలు చరిత్రకెళ్ళినటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని ఈరోజు మూసేయడం కోసం సిద్ధపడుతూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ లేకుండా విశాఖపట్నం ఊహించగలమండి? కనీసం ఆలోచన ఉండాలి కదా. ఈ ఎయిర్పోర్ట్ మూసివేయడం వల్ల సంవత్సరానికి దాదాపు 30 లక్షల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ ఉపయోగించుకుంటున్నారు. ఈ విశాఖపట్నంలో పారిశ్రామికంగా అభివృద్ధి అవుతూ ఉంది. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆధునిక వైద్యం కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. విశాఖపట్నం బేస్ మీద పర్యాటక రంగం, హోటల్ రంగం, వేలాది మంది రవాణా రంగ కార్మికులు ఆధారపడి ఉన్నారు. వారి ఉపాధి పోతుంది. విశాఖపట్నం అభివృద్ధి కుంటుపడుతుంది. అటు కొమ్మాది నుంచి అక్కడ అగనపూడి వరకు ఉన్నటువంటి మొత్తం ప్రజానీకానికి అరగంట విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. అదే మనం భోగాపురం పోవాలంటే 2 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా ప్రజానీకానికి భారత్తో కూడుకున్నటువంటి పని. కాబట్టి మీరు చెప్పిన మాటకి చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. స్థానిక ఎంపీ శ్రీభరత్, స్థానిక ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు మీరు నోరు విప్పి మోదీని, చంద్రబాబు ప్రశ్నించి వైజాగ్ ఎయిర్పోర్ట్ని ఇక్కడే కొనసాగించిన చర్యలు చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు కుట్రతోటి ఈ ఎయిర్పోర్ట్ని 30 ఏళ్ల పాటు నేను మూసేస్తానని జిఎంఆర్ తోటి ఒప్పందం చేసుకున్నారు. ఇది విశాఖపట్నం ప్రజానీకానికి ద్రోహం చేయటమని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఎందుకు ఎయిర్పోర్ట్ని ఇక్కడ మూసేయాలి విశాఖపట్నం నేను అడుగుతున్నాను. గత సంవత్సరం 29 లక్షల మంది విమానాలు రాకపోకలు సాగించారు విశాఖపట్నం. అందులో 28 లక్షల మంది ఈ దేశంలో ఉండేటటువంటి ప్రధాన పట్టణాలకి రాకపోకలు వెళ్ళాయి. కేవలం 1 లక్ష మంది మాత్రమే విదేశీ పర్యటన చేసేవారు. మరి వీళ్ళందరూ కూడా విశాఖపట్నం నుంచి, అనకాపల్లి నుంచి, గాజువాక ప్రాంతాల నుంచి భోగాపురం వెళ్ళాలంటే, ఉదాహరణకి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడి నుంచి 3,000 రూపాయలు కనీసం ట్యాక్సీ ఛార్జీ అవుతుంది. అలాగే ట్యాక్సీ ఛార్జీ 3,000 కాదు, హైదరాబాద్కి విశాఖపట్నం నుంచి ఫ్లైట్లో వెళ్ళాలంటే 4,000 అవుతుంది. కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇక్కడ మూసేసి భోగాపురం వెళ్ళాలంటే మరొక 4,000 రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది ఒక్కొక్క ప్యాసింజర్కి. ఇక్కడ ఒక్కొక్క ప్యాసింజరు యూజర్ డెవలప్మెంట్ ఛార్జెస్కి 303 రూపాయలు చెల్లిస్తున్నాడు. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి 1000 రూపాయలు చెల్లించాలి ఒక్కొక్క యూజర్ ఛార్జీ. ఇక్కడ ఒక కారుకి 20 నిమిషాలు కానీ ఉంటే 30 రూపాయలు మనం యూజర్ ఛార్జీ చెల్లిస్తున్నారు. అక్కడికి వెళితే 250 రూపాయలు చెల్లించాలి. అంటే ఇంత భారం ఎడాపెడగా లూటీ చేసేటటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతిస్తారు జిఎంఆర్కి నేను అడుగుతున్నాను. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగమా ఈ జిఎంఆర్ యొక్క ఎయిర్పోర్ట్ వల్ల? 2033 సంవత్సరం వరకు 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదు.
2033 వరకు. పోనీ ఏమైనా పెట్టుబడి పెట్టారంటే జిఎంఆర్ ప్రభుత్వం 4,600 కోట్ల రూపాయలు పెట్టి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం చేసింది.